అయిపోయినట్టుంది అజ్జి. అవునమ్మా, పూజ అయిపోయినట్టుంది. పెద్ద అపచారమే జరిగిపోయింది. ఇదిగో పెద్దయినా, ఇక్కడ పూజ జరిగింది కదా? జరిగిందమ్మా. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. కానీ పాపం 14 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మకమలం వికసిస్తుందని దాన్ని శివుడికి పెట్టాలన్న వాళ్ళ ఆశ మాత్రం నెరవేరలేదు. పుష్పం వికసించలేదమ్మా. అందరూ నిరాశగా వెళ్ళిపోయారు. వస్తానమ్మా. రోజీ, పుష్పం వికసించలేదటమ్మా. అంతా శివుడు మహత్యం అజ్జి. ఇంతసేపు పడిన టెన్షన్ అంతా పోయింది. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్ గా ఉంది. రోజీ, ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం పదా. అలాగే అజ్జి. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామి సాక్షాత్తు శివుడయ్యాడు. శివుడే ఆయుధాన్ని తీసుకెళ్తున్నట్టున్నాడు. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. ఓం నమః శివాయ. శంకర జయతు జయతు హరము, జయతు జయ శంభో శంకర జయతు జయతు హరము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ మంగళాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగళాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. రోజీ, అదేనమ్మా బ్రహ్మకమలం మొక్క. శంభో శంకర జయతు జయతు హరము, జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము. రోజీ, చూడు, బ్రహ్మకమలం వికసించబోతోంది. అవునజ్జి. రోజీ, నువ్వు అడుగు పెట్టావో లేదో బ్రహ్మకమలం వికసిస్తోందిరా. రోజీ, 2 చేతులతో ఆ మొక్కకి నమస్కారం చేస్తూ ఇలా రామ్మా. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
రోసి, స్వామి, ఇది మీ మహిమే స్వామి. పుష్పించదనుకున్న బ్రహ్మకమలం పుష్పించింది స్వామి. ఇదంతా మీ మహిమే. దానికి తెలుసమ్మా, అది మామూలు పుష్పం కాదు, బ్రహ్మ కమలం. ఎప్పుడు పుష్పించాలో, ఎవరి చేతుల మీదుగా శివునికి అంకితం అవదలుచుకుందో ఆ పుష్పానికి తెలుసమ్మా. చూడండమ్మా, ఆ బ్రహ్మ కమలంలో బ్రహ్మాండ లోకాలు కనిపిస్తున్నాయి. ఆత్మ సాక్షాత్కారము కంటే మనిషికి విలువైంది ఏదీ లేదని, మనిషి పుట్టిందే ఆత్మానందం పొందడం కోసమని ఆ బ్రహ్మకమలం మనకి చెబుతుంది. అదిగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనల్ని ఆహ్వానిస్తున్నారు. చూడండి. అమ్మా రోజీ, ఇది 14 సంవత్సరాలకు ఒకసారి పూసే అద్భుతమైన పుష్పం. నీకోసమే పూసింది. నీ వంశాన్ని నిలబెట్టడం కోసమే పూసింది. మీ వంశ దోషాలను నివృత్తి చేయడం కోసమే పూసింది. నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కురా అమ్మా. అలాగే స్వామి. అమ్మా, నువ్వు ఆ పుష్పాన్ని చేతుల్లోకి తీసుకో. నిన్ను మొక్కని వేరు చేస్తున్నాను. నిన్ను నొప్పిస్తే క్షమించమ్మా. తల్లి, నీ వినయానికి ఆ పుష్పం వంగి తనని కోసుకోమని నీకు చెబుతుంది. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. రోజీ, ఇలా రామ్మా, దేవునికి అలంకరించు. పెట్టమ్మా. జల ప్రవాహ పావిత స్థలే కలేవలం వ్యలంబితాంబుజం. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర.
పరమేశ్వర, మా అమ్మమ్మ మొక్కుకున్న మొక్కుని నేను తీర్చాను. మా వంశం ఎప్పుడు అభివృద్ధితో విజయాలతో ఉండేలా చూడు స్వామి. స్వామి, తప్పనిసరి పరిస్థితుల్లో నందినిగా ఆ ఇంట్లో ఉంటున్న నా చిట్టి తల్లి రోజీ పుష్పం పెట్టగానే మరో జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తోంది స్వామి. భగవంతుడు ఎప్పుడు ఎవరిని నిలబెట్టాలో ఎవరిని పడగొట్టాలో ముందుగానే రాసేసుకొని ఉంటాడమ్మా. దేవుడు గీసిన గీత రాత చెరిగిపోదమ్మా. మీ ఇద్దరికీ శుభం కలుగుగాక. వస్తానమ్మా. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఆయన నడిచే దేవుడు. ఆయన వచ్చాడంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు బ్రహ్మకమలాన్ని పెట్టగానే అది జరిగిపోయే ఉంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, చాలా అదృష్టవంతురాలివి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే అజ్జీ. మనం అసలు ఇక్కడికి రానే లేదు. ఓకే అజ్జీ, మనం ఇక్కడికి రాలేదు. సారీ అజ్జీ, నేను చాలా కష్టపెట్టాను. నీకు కూడా సారీరా, నేను చాలా కష్టపెట్టాను. వెళ్దాన్రా. ఏంటజ్జీ? పద. అజ్జీ, నిజంగా భగవంతుడున్నాడు. ఆ బ్రహ్మకమలానికి కూడా చాలా శక్తులున్నాయి అజ్జీ. నా చేతులతో అమ్మమ్మ ఆ బ్రహ్మకమలాన్ని కోయించి ఎక్కడ పూజ చేయిస్తుందో అని భయపడ్డాను. అది పెద్ద అపచారం కదా అని కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఆ టైంలోనే ఆ బ్రహ్మకమలం వికసించకుండా తన మహిమ చూపించింది. ఎంత మహిమ కలది అంటే పెట్టాల్సిన చేతులు పెడితేనే తను వికసిస్తాను అన్నట్టు రోజీ అడుగు పెట్టగానే అది వికసించడం మొదలుపెట్టిందమ్మా. ఎంత పుణ్యం చేసుకున్నావే. మీ అమ్మమ్మ మొక్కిన మొక్కును 14 సంవత్సరాల తర్వాత నువ్వొచ్చి తీర్చావు. నువ్వు నిజంగా వెరీ లక్కీనే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, చాలా అదృష్టవంతురాలివి. ఏంటి రోజీ, ఎంత పెద్ద ఘనకార్యం చేసొచ్చి సడన్ గా ఇలా డల్గా ఉన్నావంటే? అది ఘనమైన పూజే, కాని రోజీ అమ్మమ్మకి తెలియకుండా చేసిన పూజ. తెలియలేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అక్కడ స్వామీజీ మనం మాత్రమే ఉన్నాం. అంతా వెళ్ళిపోయారు. ఆ టైంలో నీకోసం ఆ పుష్పం వికసించింది. నువ్వు చేసిన పూజ ఎవ్వరూ చూడలేదు కాబట్టి అమ్మమ్మకి తెలిసే అవకాశమే లేదు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే అజ్జీ. అజ్జీ, ఆ బ్రహ్మకమలం మహిమతోనైనా నా రోజీ మామయ్య మనిషి అవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నేను కోరుకునేది కూడా అదేనమ్మా. మీ ఇద్దరి కోరికలు తీరే పని కాదు, కాని నాకు మాత్రం చనిపోయే ముందు ఒక తృప్తి. అదేంటంటే బ్రహ్మకమలం పుష్పంతో పూజ చేశాను. అలా అనుకోకమ్మా.
స్వామీజీ ఒంటరిగా వచ్చి నీ చేత పూజ చేయించారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఆయన చూపులన్నీ నీమీదే ఉన్నాయి. ఆయన నిన్ను మామూలు మనిషిని చేయటానికి తన శక్తులన్నీ ఉపయోగిస్తున్నారని అర్థం అవుతుంది. అవును రోజీ, ఆ బ్రహ్మకమలం వికసించినట్టు నీ జీవితం కూడా వికసిస్తుంది. మీ నమ్మకం మీది, కానీ నా జీవితం మీద నాకు నమ్మకం లేదు. నాకెందుకో తెలిసిపోయింది, నేను మృత్యుకి చాలా దగ్గరగా ఉన్నాను. రోజీ, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? పాజిటివ్గా ఆలోచించు. ఓకే ఓకే, పాజిటివ్గా ఆలోచిస్తా. మనం అసలు ఇక్కడికి రానే లేదు. ఓకే అజ్జీ, మనం ఇక్కడికి రాలేదు. Manase doce noi,